మెన్షన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇన్ విచ్ ఉమెన్ ఆర్ డిస్క్రిమినేటెడ్ ఆర్ డిసడ్వాంటేజ్డ్ ఇండియా. క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూడమ్మా, మన ఇండియాలోని, మన భారతదేశంలోని ఒక ఉమెన్ ఎలాగ డిస్క్రిమినేటెడ్ అవుతుంది? డిస్క్రిమినేటెడ్ అంటే ఏంటి? పక్షపాతం. డిస్క్రిమినేటెడ్ అంటే పక్షపాతం, అంటే ఒకరిని ఒకలా చూడడం, ఇంకొకరిని ఇంకోలా చూడడం, దాన్ని ఏమంటారు? డిస్క్రిమినేటెడ్ అని అంటారు. సో ఇంకా ఉమెన్ డిస్క్రిమినేటెడ్ అవుతుందంట మన ఇండియాలో. అట్ ద సేమ్ టైం ఉమెన్ డిస్క్రిమినేటెడ్ అవుతుంది, ఉమెన్ కి అడ్వాంటేజెస్ ఉండట్లే, ఉమెన్ కి డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఉమెన్ ఫేస్ డిస్క్రిమినేషన్ అండ్ డిసడ్వాంటేజ్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. మన భారతదేశం, ప్రతి పాయింట్ చెప్తున్నాను, మీరు చదివిన ప్లీజ్ అయిపోద్ది. మన భారతదేశంలో ఉమెన్ ఏమొచ్చి పక్షపాతం ఫేస్ చేస్తుంది, డిసడ్వాంటేజ్ ఫేస్ చేస్తుంది. ఒక దగ్గర కాదు, చాలా దగ్గర ఫేస్ చేస్తుంది. ఎక్కడెక్కడంటే ఇవన్నీ ఇప్పుడు మనం డాక్యుమెంట్ స్నిపెట్స్ అంటే ఏంటి? ప్రొవైడ్ క్విక్ ఎగ్జాంపుల్స్. సో రకరకాల దాంట్లో ఉమెన్ డిస్క్రిమినేటెడ్ అవుతుందంట. ఎక్కడెక్కడంటే ఉమెన్ హ్యావ్ లో లిటరసీ రేట్స్ కంపేర్ టు మెన్. ఉమెన్ కి విద్య అంటే చదువుని మెన్ తో కంపేర్ చేస్తే లో లిటరసీ రేట్ అనమాట. మెన్ ఏమొచ్చి 76% ఉన్నారు. మెన్ ఏమొచ్చి ఎంత ఉన్నారమ్మా? 76% ఉన్నారు. ఉమెన్ ఎంత ఉన్నారు? 54% ఉన్నారు. అంటే కంపారిజన్ చూడు, ఉమెన్ కి లిటరసీ రేట్ అంటే ఏంటి? చదువు. లిటరసీ రేట్ అంటే చదువు, ఎడ్యుకేషన్ పరంగా మెన్ ఏమొచ్చి 76% ఉంటే ఉమెన్ ఏమొచ్చి 54% మాత్రం ఉన్నారు. అంటే ఇక్కడ పక్షపాతం కనిపిస్తుందా? మెన్ కేమొచ్చి హై గ్రాప్ వచ్చింది, ఉమెన్ కేమొచ్చి లో గ్రాప్ వచ్చింది. సో ఇటువంటి డిస్క్రిమినేషన్ ఇక్కడ కనబడింది. అదొక పాయింట్. ఇంకా ఇక్కడ ఉమెన్ కి హైయర్ ఎడ్యుకేషన్ కి చాలా తక్కువ ఛాన్స్ మాత్రం ఇస్తున్నారు, మెన్ కి హైయర్ ఎడ్యుకేషన్స్ కి ఎక్కువ ఛాన్స్ అనేది ఇస్తున్నారు. సో అంటే దేనివల్ల అంటే చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసేదాలు, అంటే ఒక ఏజ్ వచ్చినప్పటికీ ఇలాంటి చేయడం వల్ల ఉమెన్ ఏమొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ చదవడం అవ్వట్లే. కొంతమంది ఆర్థోడాక్స్ ఫ్యామిలీలోని హైయర్ స్టడీస్ పంపించకపోవడాలు, ఇలాంటి సొసైటీ ప్రాబ్లమ్స్ వల్ల, సోషల్ ప్రాబ్లమ్స్ వల్ల ఉమెన్ ఏమొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ అనేది చదువుకోలేకపోతుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉమెన్ అనేది ఉన్నది. అలాగే థర్డ్ పాయింట్ కి వస్తే ఉమెన్ ఏమొచ్చి హెరాస్మెంట్ ఫేస్ చేస్తుంది. హెరాస్మెంట్ అంటే ఏంటి? హింస ఫేస్ చేస్తుంది. అంటే ఉమెన్ ఏమొచ్చి వైలెన్స్ ఎదుర్కొంటుంది, డొమెస్టిక్ వైలెన్స్ ఎదుర్కొంటుంది ఉమెన్. అంటే ఎగ్జాంపుల్, మ్యారేజ్ అయిపోయిన తర్వాత డౌరీ సమ్మింగ్ ఇవ్వలేదనుకో, గృహహింస, దాన్ని ఏమంటారు? డొమెస్టిక్ వైలెన్స్. ఇలాంటివి కూడా ఉమెన్ ఏమొచ్చి మన ఇండియాలో ఎదుర్కొంటుంది. సో ఇప్పటికీ కూడా ఉమెన్ కి అర్బన్ ఏరియాస్ లో కాదు, వాళ్ళ సొంత ఇంట్లో కూడా సరైన రక్షణ అనేది లేకుండా అనేది పోతుంది. సో ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఎలా చెప్తున్నారంటే, ఉమెన్ కి అకార్డింగ్ టు అవర్ ఎగ్జాంపుల్స్, డాక్యుమెంట్ స్నిపెట్స్ అంటే ఏంటి? ప్రొవైడ్ క్విక్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి సమాజంలో మీరు గమనిస్తున్నారు, సొంత ఇంట్లో వాళ్ళే ఆ ఇంట్లో అమ్మాయినే సోన్సోన్ చేయడం అనేది జరుగుతుంది, హెరాస్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఉమెన్ కి సొంత ఇంట్లోనే రక్షణ లేదు, ఇంకా బయట అర్బన్ సిటీస్ లో రక్షణ ఎలా ఉంటుందని చెప్పేదే ఈ యొక్క పాయింట్ కి అర్థం. అలాగే ఉమెన్ కి పొలిటికల్ లో కూడా, రాజకీయాల్లో కూడా అంత ప్రాధాన్యత అనేది లేకుండా పోయింది. ఎలా అంటే లెజిస్లేటివ్ బాడీస్ అంటే ఏంటి? పార్లమెంట్. సో పార్లమెంట్ లో ఉమెన్ కి సీట్స్ 5% మాత్రమే ఇస్తున్నారు. 5% ఉమెన్ కి ఇస్తున్నారంటే మిగతా 95% ఎవరికి వెళ్ళిపోతుంది? మెన్ కి వెళ్ళిపోతుంది. మరి ఎంత గ్రాఫ్ డిఫరెన్స్ ఉంది? సో ఇంత డిఫరెన్స్ ఉమెన్ ఏమొచ్చి రాజకీయాల్లో ఎదుర్కొంటుంది. అందుకే రాజకీయాల్లో ఎంపీ గానీ, ఎమ్మెల్యేస్ గానీ, మినిస్టర్స్ గానీ, ప్రైమ్ మినిస్టర్స్ గానీ మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మెన్కే వస్తున్నాయి. ఎందుకు మెన్కి వస్తున్నాయి అంటే రాజకీయాల్లో మోస్ట్ ఆఫ్ కేసెస్ ఈ యొక్క డిస్క్రిమినేషన్ అనేది పక్కగా జరుగుతుంది కాబట్టి. ఎందుకంటే 5% ఇస్తున్నప్పుడు 95% మెన్కి వెళ్ళిపోతుంది కదా. సో అలా అనమాట. ఇంకా స్టేట్ అసెంబ్లీస్ లో ఓకేనమ్మా, ఉమెన్ 14.36% మాత్రమే లోక్సభలో ఉన్నారన్నమాట. 14.36% ఉమెన్ మెంబర్స్ మాత్రమే లోక్సభలో ఉన్నారు. లోక్సభ అంటే అర్థం ఏంటి? లోక్సభ ఈస్ ద లోవర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. ఏదైనా ఒక లాని తయారు చేయడానికి, ఏదైనా ఒక చట్టం తయారు చేసేది ఎక్కడ? లోక్సభ. రాజ్యసభలో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో 14.36% మాత్రమే ఉమెన్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ లోక్సభ. సో ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జెండర్ డిస్పారిటీస్ ఉన్నాయి. జెండర్ డిస్పారిటీస్ అంటే ఏంటి? అన్ఈక్వల్ ట్రీట్. దాన్ని ఏమంటారు? జెండర్ డిస్పారిటీస్ అంటారు. సో ఈ విధంగా ఉమెన్ ఏమొచ్చి కంటిన్యూ టు ఫేస్ ఇన్ ఇండియన్ సొసైటీ. హైయర్ ఎడ్యుకేషన్ లో వెనకబడిపోతుంది, హెరాస్మెంట్ లో, మళ్ళీ ఇంకా ఆఖరికి రాజకీయాల్లో కూడా ఉమెన్ ఏమొచ్చి డిస్క్రిమినేషన్ అంటే పక్షపాతం అనేది జరుగుతుంది. సో ఇదమ్మా
mention different aspects of life of which women are discriminated and disadvantaged in India. So అందరికి అర్థమైందమ్మా? క్లియర్? డన్. నేను లోక్సభ రాష్ట్రపతి. వెరీ గుడ్. ఇంకా అదేంటి కొంతమంది పెళ్లి చేసిన డోర్ ఇవ్వకపోతే హౌస్ అదేంటి అరెస్ట్ చేయడం అన్నా. డన్. ఇంకా పొలిటికల్ లో రాజకీయాల్లో సీట్స్ తక్కువ ఉండడం. ఓకే, క్లాస్ కొట్టినాం అందరూ. ఎక్కువ ఇబ్బంది పెట్టండి, నిలిపో. సరే, నెక్స్ట్ అమ్మా, వై డు వి నీడ్ టు కన్సర్వ్ మినరల్ రిసోర్సెస్?